ప్రాజెక్టులోని గ్రీన్ సిటీ వెంచర్ అండి. కొత్తూరు తాడేపల్లి మనకి విజయవాడకి 10 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సిఆర్డీఏ వెంచర్ 20 ఎకర్స్ 12 ఎకరాలు వచ్చేసరికి ఫస్ట్ ఫేజ్, తర్వాత 8 ఎకరాలు సెకండ్ ఫేజ్. అన్ని 40 అడుగుల రోడ్లు, 30 అడుగుల రోడ్లు, బ్లాక్ టాప్ రోడ్స్ అనమాట, తార్ రోడ్లు. మొత్తం చుట్టూరు ఫెన్సింగ్, అంటే మనకి గ్రీనరీ వస్తుంది, ఓపెన్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, 10% ఓపెన్ ల్యాండ్, పార్క్స్. లోను మనకి 80% లోన్ ఉందండి. దేశానికి 80% లోన్ వస్తుంది. మీకు ఎలిజిబిలిటీ ఉంటే 100% లోన్ వస్తుంది. 13 లక్షలు కావాలని అన్ని ఇప్పిస్తారు. ఏది మీకు ఎలిజిబిలిటీ ఉండి అన్ని రకాలుగా, అంటే మీకు కట్టగలిగే కెపాసిటీ ఉంటే. ఓకేనా. ఇన్నర్ రింగ్ రోడ్డుకి మనకు దగ్గరండి. విజయవాడకి ఇన్నర్ రింగ్ రోడ్ అంటే మనకు అమరావతికి వెళ్ళి ఇన్నర్ రింగ్ రోడ్డుకి దగ్గర. ఇబ్రహీంపట్నంకి మనకి రాయపూడి సచివాలయానికి మనకి విజయవాడకి దగ్గర యాక్సెస్. మంచి వెంచరు. దీంట్లో అన్ని హౌసింగ్ ప్రాజెక్ట్ అండి. డబుల్ బెడ్రూమ్లు వచ్చేసరికి 45 లక్షలు వెళ్ళిపోవచ్చు. ఇట్లా వెళ్ళిపోతుంది. మన రాయనపాడు గుంటుపల్లి వెళ్ళిపోతుంది. మనకి వెస్ట్ బైపాస్ ఉంది చూసారు, అమరావతి, దాని దగ్గరలోకి వెళ్ళిపోతుంది 5 కిలోమీటర్స్. మనకి డబుల్ బెడ్రూమ్లు వచ్చేసరికి 45 lakhs, ట్రిపుల్ బెడ్రూమ్ 50 lakhs, ఏదో 150 స్క్వేర్ యార్డ్స్లో. మనకి విల్లా 65 లక్షలు అండి. 150 స్క్వేర్ యార్డ్స్లో విల్లా 65 లక్షలు. ఫుల్ కన్స్ట్రక్షన్ మన కంపెనీ. ఏమైనా ప్రీవియస్ ప్రాజెక్టులు ఏమైనా కన్స్ట్రక్షన్ చేశారా? ఇదే ఫస్ట్ అండి. ప్రీవియస్ అంటే మనకి కంకిపేట దగ్గర సర్వేంద్రపురంలో కూడా కన్స్ట్రక్షన్ ఉంది, కానీ ముందు ఇదే స్టార్ట్ అయిపోద్ది మనకి. మోడల్ ఏమైనా కన్స్ట్రక్ట్ చేస్తారా? మోడల్ హౌస్ ఫస్ట్ వస్తాయి, మోడల్ హౌసెస్ కూడా వస్తాయి. ఇది LP నెంబర్ రాగానే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోద్ది. దీంట్లో మనకి కల్కి భగవాన్ ఆశ్రమం దగ్గరలో ఉండబట్టి చాలామంది భక్తులు ఉంటారు కదా, భక్తులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి మంచి ప్లాన్లో ఉన్నారు. లోన్ కూడా